Here we have a question that find the equation of circles which touch 2x minus 3y plus 1 is equals to 0 at 1 comma 1 and having radius root 13. అంటే టూ సర్కిల్స్ ఉన్నాయి, అది ఎక్కడ టచ్ అవుతున్నాయి, ఒక లైన్ దగ్గర టచ్ అవుతున్నాయి. పర్టికులర్ ఒక పాయింట్ కూడా ఇచ్చారు. అంటే ఈ పాయింట్ ఈ లైన్ దగ్గర మీ ఒక టూ సర్కిల్స్ అనేవి టచ్ అవుతున్నాయి అన్నాడు. ఆ టూ సర్కిల్స్కి రేడియస్ ఎంత? రూట్ 13. అంటే సర్కిల్స్ ఒక లైన్, ఈ లైన్ ఏంటిది? 2x minus 3y plus 1 is equals to 0. ఓకే, ఈ లైన్ ఇవి వాటి సెంటర్స్ అంటే C1 C2. రేడియస్ ఎంత? వాడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, రూట్ 13 అని. ప్లస్ వాడు ఎక్కడ టచ్ అవుతుంది అన్నాడు అంటే ఈ పాయింట్, ఈ టూ సర్కిల్స్ ఈ లైన్ దగ్గర టచ్ అయ్యే పాయింట్ ఎంత అన్నాడు? 1,1. ఓకే, ఇది మన డయాగ్రామ్. మనం రాసుకుందాం. గివెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 1,1. రేడియస్ r ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 13. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వాడిచ్చిన లైన్ ఏంటిది? 2x minus 3y plus 1 is equals to 0. ఇప్పుడు దీనికి మనం స్లోప్ కనుక్కుందాం. స్లోప్ ఎలా కనుక్కుంటాము? -x/y. ఇక్కడ -x అంటే -2/y అంటే ఇక్కడ -3. ఇక్కడ మైనస్ క్యాన్సిల్, దెన్ 2/3 ఈజ్ అవర్ స్లోప్. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ని క్లారిటీగా చూసినట్లయితే ఈ లైన్ అనేది మన C1 C2కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఒకవేళ మనం తీసుకున్న స్లోప్కి ఇది పర్పెండిక్యులర్గా ఉందంటే అప్పుడు మనం ఏం చేయాలి? -1/mగా తీసుకోవాలి స్లోప్. అంటే దేర్ఫోర్ C1 C2 ఈజ్ perpendicular to given line. Then slope of C1 C2 ఈజ్ ఈక్వల్స్ టు, ఏమని చెప్పాను? ఇది పర్పెండిక్యులర్గా ఉంటే మనం ఎలా తీసుకోవాలి? -1/mగా తీసుకోవాలి. -1/m అంటే ఇది m అంటే -3/2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ స్లోప్. ఓకే, ఇలా ఇది m అనుకుంటే నార్మల్గా స్లోప్ అనేది ఎలాగా? m ఈజ్ ఈక్వల్స్ టు tan θ కూడా అంటారు. అంటే దీన్ని మనం ఎలా తీసుకుందాం? tan θ ఎంతని వచ్చింది? -3/2గా వచ్చింది. tan θ తెలుసు అంటే మనం దాని నుంచి sin θ cos θ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే tan θ అంటే sin/cos కాబట్టి. మనం ఇక్కడ గీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం here theta right angle, ఇక్కడ 2 ఇక్కడ 3 అయినప్పుడు థీటాకి ఆపోజిట్ ఇక్కడ రూట్ 13 వస్తుంది. సో tan θ 2 వేస్గా పోతుంది. ఎలాగా? sin θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ టు θ మీన్స్ 3/√13. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్లో ఎంత ఉంది? 3 ఉంది. హైపోటెన్యూస్ మీన్స్ √13. నెక్స్ట్ cos θ ఈజ్ ఈక్వల్స్ టు -2/√13. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మైనస్ మనం కాస్కే ఎందుకు తీసుకున్నాం? ఎందుకంటే tan θ మన స్లోప్ ఎప్పుడు 0 to 180 degrees లోపే ఉంటుంది. 0 to 180 degrees అంటే ఫస్ట్ సెకండ్ క్వాడ్రెంట్లో మాత్రమే ఉంటుంది. ఫస్ట్ సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది ఎప్పుడూ పాజిటివ్, కాస్ మాత్రం సెకండ్ క్వాడ్రెంట్లో నెగిటివ్ అవుతుంది. అందుకని మనం ఆ ఛాన్సెస్లో ఇక్కడ మనకి tan θ అనేది మైనస్ వచ్చింది కాబట్టి సైన్ ఎప్పుడూ పాజిటివ్ కాబట్టి కాస్ అనేది సెకండ్ క్వాడ్రెంట్లో నెగిటివ్ అవుతుంది కాబట్టి మనం కాస్ ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు సెంటర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇయర్లో మనకు ఒక ఫార్ములా ఉండేది. x1 + or - r cos θ, y1
ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు పాయింట్ x1 y1 అంటే ఏ పాయింట్? ఇక్కడున్న పాయింట్. ఇది x1 y1. ఓకేనా, x1 y1. x1 అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్. ఆర్ అంటే రేడియస్. ఆర్ ఎంత ఉంది? √13. √13 కాస్ థీటా -2/√13 కామా y1. y1 అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే √13 ఆఫ్ సైన్ థీటా 3/√13. ఇక్కడున్న √13 ఇక్కడున్న √13 క్యాన్సిల్ అయిపోతే అప్పుడేమొస్తుంది? 1 ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ -2 కామా 1 ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 3. దాన్ని 1 ప్లస్ -2 కామా 1 ప్లస్ 3 అండ్ ఇంకోటి ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ ఆఫ్ -2 కామా 1 మైనస్ 3. అప్పుడు ఇక్కడ 1 మైనస్ 2 అంటే -1 కామా 1 ప్లస్ 4 1 ప్లస్ 3 4 అండ్ ఇంకోటి ఏమొస్తుంది? 1 మైనస్ ఆఫ్ -2 అంటే 3, 1 మైనస్ 3 అంటే -2. ఇక్కడ మనకి సెంటర్స్ 2 వచ్చినాయి. ఇప్పుడు మనకి సర్కిల్ వాడు ఏం అడిగాడు? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్నాడు. 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 ఈక్వేషన్స్ కావాలి. 2 సెంటర్లు వచ్చినాయి, ఒకటే రేడియస్. అప్పుడు మన ఈక్వేషన్ ఏమవుతుంది? కేస్ 1 తీసుకుందాం. కేస్ 1 తీసుకుంటే ఇఫ్ సెంటర్ -1,4 అండ్ రేడియస్ ఎంత? √13 అయితే అప్పుడు మన ఫార్ములా ఏంటి? సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు x మైనస్ h కామా k ఎక్కడి నుంచి వచ్చింది? సెంటర్ నుంచి వచ్చింది. h కామా k అనమాట. ఇది h అంటే ఎంత? -1. మైనస్ ఆఫ్ -1 అంటే +1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే ఎంత? 4 హోల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే √13 హోల్ స్క్వేర్ అనమాట. అంటే ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. x² ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ y² ప్లస్ 16 మైనస్ 8y ఈజ్ ఈక్వల్స్ టు 13. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇవి ఆర్డర్లో రాసుకుందాం. x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 17. ఈ 13 కూడా ఇటు తీసుకొస్తే -13 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసింది. ఎంత? x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒక సర్కిల్ మాత్రం. నెక్స్ట్ కేస్ 2. ఇఫ్ సెంటర్ 3, -2 ఇక్కడ మనకు వచ్చింది కదా, అండ్ రేడియస్ వాడే ఇచ్చాడు √13. యాజ్ ఇట్ ఈస్ h, k అనుకుంటాము. సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. మెయిన్ ఫార్ములా. అప్పుడు h ఎంత? 3 -3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -2 అంటే +2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √13 హోల్ స్క్వేర్. x² ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ y² ప్లస్ 4 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 13. అంటే మళ్ళీ నార్మల్గా రాసుకుందాం ఆర్డర్లో. x² ప్లస్ y² మైనస్ 6x ప్లస్ 4y 9 ప్లస్ 4 ఈజ్ 13 ఈజ్ -13. ఇది ఇటు తీసుకొస్తాం ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 క్యాన్సిల్ అయిపోతాయి.
అప్పుడు x² + y² - 6x + 4y = 0. అంటే మనకు కావాల్సిన 2 ఈక్వేషన్లు, ఒకటి x² + 2y - 8y + 4 = 0, ఇంకోటి x² + y² - 6x + 4y = 0. ఈ రెండు మన అడిగిన క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇది ప్రాసెస్.